మేడం యాక్చువల్గా నా పర్సనల్ క్వశ్చన్ ఉంది ఒకటి మీ గురించి. జనరల్గా హిందూ ధర్మం అనేది జనరల్గా బీజేపీ వాళ్ళు ఎక్కువ ఇది చేస్తారని మీరు బీజేపీలో జాయిన్ అయ్యారా, లేదంటే జనరల్గానే పార్టీ అంటే ఇష్టమా మీకు? అందులో హైందత్వం ఎక్కువ ఉందని మీరు అందులో ఉంటున్నారా? మీరు హైందత్వం ఎక్కువ నమ్ముతారు కాబట్టి. నాకు ఇవి ఏం తెలీదు. ఆ, ఇవన్నీ నాకు నరేంద్ర మోదీ గారు అమెరికా వచ్చినప్పుడు ఉమ్, వారిని చూసి, ఇప్పుడు శ్రీకృష్ణుడిని చూసి మీరాబాయి భజన చేసుకుంటూ వెళ్తా ఉంటుంది అనమాట. ఆయన కనిపిస్తున్న కొద్దీ ఆమె అట్లా జంగళ్ళకు, గుట్టలకు, కొండలకు వెళ్ళిపోయినట్టు ఉమ్, అట్లా నాకు ఒక గురువుగా, ఒక దైవం లాగా నరేంద్ర మోదీ కనిపించిండు. ఉమ్. ఆయన చెప్పంగానే నేను అమెరికా వదిలేసి ఇండియా వచ్చిన. తర్వాత నాకు ఆర్ఎస్ఎస్ పరిచయం అయింది, బీజేపీ పరిచయం. సో అంత కంప్లీట్. మా నాన్న చిన్నప్పుడు కరసేవ వెళ్ళిండ్రు, కానీ నాకు ఆర్ఎస్ఎస్ అంత టచ్ లేదు. ఇంట్లో ఆ కల్చర్ ఉంది, కానీ నన్ను పంపించేవారు కాదు, పంపించలేదు. నాకు మోదీ ద్వారా ఆర్ఎస్ఎస్ పరిచయం. సో ఇప్పుడు అంటే మీవి చాలా వీడియోస్లో చూశాను, మీరు ఇవి ఏమైనా హైందవ ధర్మం గురించి తెలుసుకోవాలంటే ఆర్ఎస్ఎస్ ఉంది, భారతీయ జనతా పార్టీకి వెళ్తే అక్కడ ఎవరో ఒకరు కనిపిస్తారు, కలుస్తారు అంటున్నారు కదా. సో ఒక మఠాల లాగానో లేదంటే ఒక కొన్ని ఏరియాలలో, కొన్ని ప్లేసెస్లలో, కొన్ని డివిజన్స్లలో మీరు ఎందుకు ఏర్పాటు చేయట్లేదు మీ పార్టీ తరఫు నుంచి? మనం ఏదైనా హిందుత్వం గురించి తెలుసుకోవాలన్నా, ఏదైనా పురాణాలు, గీత, వాట్ ఎవర్, ఒక డివోషనల్గా ఎక్కువ మనం కట్టుబడి ఉంటాం కాబట్టి మీరు ఎందుకు అలాంటివి అరేంజ్ చేయలేదు జనాలకి? దేశవ్యాప్తంగా కొన్ని వేల శాఖలు నడుస్తున్నాయి, ఆర్ఎస్ఎస్ శాఖలు. అయితే ఆర్ఎస్ఎస్ శాఖ మీ ఇంటి ముందట నడవదు, మీ దగ్గరలో ఉన్న ఒక గ్రౌండ్ లో నడుస్తుంది. మీరు మీ ఇంటి నుంచి ఆ గ్రౌండ్ దాకా మీరు వెళ్ళాలి. ఓకే. అట్లా మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీకు మొత్తం వస్తుంది ఎలిగ్జర్ అంతా, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల ఎలిగ్జర్ మొత్తం ఒక ఆర్ఎస్ఎస్ శాఖలో మీకు దొరుకుతుంది. భరతమాత గురించి, మన ధర్మ దేవత గురించి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి, ప్రతి విషయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ ఆర్ఎస్ఎస్ శాఖలో దొరుకుతుంది. కాకపోతే శాఖ మీ ఇంటి ముందట అవ్వదు, మీ ఇంట్లో అవ్వదు, దగ్గరలో ఉన్న గ్రౌండ్ లో అవుతుంది. మీరు మీ ఇంటి నుంచి గ్రౌండ్ కి వెళ్తే తెలుసుకోవచ్చు. మీరు ఇంట్లోనే ఉండే ఆర్ఎస్ఎస్ ఎక్కడైతుంది అని అడిగితే కష్టం అవుతుంది. సో దగ్గరలో, అందుకే నేను చెప్పేది ఏంటంటే దగ్గరలో బీజేపీ వాళ్ళని కానీ, విహెచ్పి వాళ్ళని కానీ. ఇప్పుడు మళ్ళీ చాలా మంది ఆడియన్స్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, మేము బీజేపీ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని అన్ని అనుకోవాలి, మళ్ళీ పార్టీల విభేదం వచ్చేస్తుంది. ఇక్కడ మేము బీజేపీ ఆఫీస్కి వెళ్ళాలా, ఎందుకు వెళ్ళాలంటారు పక్క పార్టీ వాళ్ళు. మీరు అనుకుంటున్నారు శాఖలలో చాలా మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉంటారు ఆర్ఎస్ఎస్ శాఖలలో. ఎందుకంటే వాళ్ళు కూడా హిందువులే, వాళ్ళకు కూడా భరతమాత కోసం ఏదైనా చేయాలి అనిపిస్తుంది, వాళ్ళ లోపల కూడా హిందుత్వం ఉంటది. చాలా శాఖలలో కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు. నేను ఎక్కడైనా కనిపిస్తే నాతో సెల్ఫీ కూడా చాలా మంది బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు దిగుతారు. కాబట్టి ఆ స్టేట్మెంట్ నేను ఒప్పుకోను. యా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. థ్యాంక్ యూ అలంకృత. థ్యాంక్ యూ మ్యామ్.